BPT, MLT, Anesthesia, Cardiology, Radiology. కోర్స్ ఏదైనా సొల్యూషన్ ఒకటే. అరోరా యూనివర్సిటీ, ఉప్పల్, హైదరాబాద్. అందరికీ నమస్తే. నేను మీ యశస్వి సంతోష్. బైపీసీ స్టూడెంట్స్, తెలంగాణ బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే 2025 ఎంసెట్ ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ వండర్ఫుల్ న్యూస్. మీరు వెయిట్ చేస్తున్న ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది ఫైనలీ రిలీజ్ అయింది. మీరు చాలా మంత్స్ నుంచి ఈ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఫైనలీ ఈ నోటిఫికేషన్ మనకు వచ్చేసింది. కౌన్సిలింగ్ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాంగ్ విత్ టాప్ కాలేజెస్, ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ కాలేజ్ తీసుకోవాలి అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి, ఇదంతా ఈ వీడియోలో డీటెయిల్డ్గా మనము డిస్కస్ చేద్దాము. సో వీడియోని లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ బికాస్ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు ఫస్ట్ ఐడ్రీమ్లోనే వస్తాయి. సో మనం ఫస్ట్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అనేది చూద్దాము. నోటిఫికేషన్ మనం అబ్జర్వ్ చేసామంటే మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి రిలీజ్ చేశారు. సో ఆ డేట్స్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తుంది స్క్రీన్ మీద. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ అండ్ స్లాట్ బుకింగ్ 5th నుంచి 8th ఆఫ్ అక్టోబర్ వరకు టైం ఇచ్చారు. అంటే మీరు 4 days లోపల మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేయాలి, పేమెంట్ కౌన్సిలింగ్ ఫీ అనేది చేయాలి అండ్ స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ప్యారలల్లీ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 7th నుంచి 9th, అంటే మీకు 5th నుంచి 9th మధ్యలో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషను, ఈ రిజిస్ట్రేషను ప్యారలల్లీ జరుగుతాయి. దెన్ మీరు ఆప్షన్స్ అనేవి 8th నుంచి 10th ఆఫ్ అక్టోబర్ వరకు మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు అండ్ 10th ఆఫ్ అక్టోబర్ మీ ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి. 13th ఆఫ్ అక్టోబర్, జనరల్లీ 13th అంటారు కానీ దాని ముందరే మనకి వచ్చేస్తుంది, ఎందుకంటే కంప్లీట్లీ డిజిటల్ ప్రాసెస్ కాబట్టి 13th ఆఫ్ అక్టోబర్ కల్లా మీకు ఏ కాలేజు, ఏ బ్రాంచు, ఏ స్ట్రీమ్ వచ్చిందో తెలిసిపోతుంది. దెన్ మీరు ఫీజ్ పేమెంట్కి 13th అండ్ 14th ఆఫ్ అక్టోబర్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా మనకి టీజీ వెబ్సైట్ బి వెబ్సైట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ టీజీ వెబ్సైట్ బి వెబ్సైట్లోనే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషను, మీకు కంప్లీట్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి మీకు దీంట్లో ఇవ్వడం జరిగింది. సో దీంట్లో స్టెప్స్ ఏముంటాయి? ఫస్ట్ స్టెప్ మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేసి పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అనేది చేయాలి. సో మీకు కౌన్సిలింగ్ ఫీ అనేది ఉంటుంది, అది మీరు పే చేశాక మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఏ సర్టిఫికేట్స్ తీసుకోవాలి అవన్నీ కూడా నేను డీటెయిల్డ్గా చెప్తాను. ఆ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకున్నాక మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. సో సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేసుకున్నాక మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఫైనలీ మీకు అలాట్మెంట్ అనేది వస్తుంది. సో 5th నుంచి 14th అంటే దసరా ఫెస్టివల్ తర్వాత ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇది మన ఫస్ట్ ప్రాసెస్. నెక్స్ట్ ఏంటంటే మీకు ఫైనల్ ఫేజ్. సో ఆల్రెడీ క్లియర్లీ మెన్షన్ చేశారు దట్ ఓన్లీ 2 phases ఆఫ్ కౌన్సిలింగ్. ఫస్ట్ రౌండ్ మీకు ఫినిష్ అయ్యాక వెంటనే మీకు 16th సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ 16th కూడా ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్లో అప్లై చేసుకోలేదో వాళ్ళు సెకండ్ రౌండ్లో మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ అప్లై చేసుకుంటుంటే మీరు డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయొచ్చు, లుకింగ్ ఫర్ బెటర్ కాలేజెస్ అండ్ బ్రాంచెస్. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఫర్ సెకండ్ రౌండ్ 17th ఉంటుంది అండ్ ఆప్షన్స్ అనేవి 17th అండ్ 18th, ఓన్లీ 2 days టైం ఇస్తున్నారు ఆప్షన్స్కి. అండ్ 21st కల్లా మీకు ఫైనల్ అలాట్మెంట్ అనేది వచ్చేస్తుంది. మోస్ట్ లైక్లీ మనకి ఈ 21st నుంచి కాలేజ్ అనేది కూడా స్టార్ట్ అయిపోతుంది. దీని తర్వాత ఏంటంటే ఫస్ట్ రౌండ్ తర్వాత మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్లోనే చేసుకోవచ్చు, కానీ సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత కంపల్సరీగా మ్యాండేటరీగా మీరు కాలేజ్ అనేది వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ మీకు క్లియర్లీ నోటిఫికేషన్లో ఇచ్చారు, ఫిజికల్ రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీ ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్టర్ ది ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. మీరు జెరాక్స్ కాపీస్ ఆఫ్ ది సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ఒరిజినల్ టీసీ కూడా మీరు ఇవ్వాల్సి వస్తుంది. దెన్ స్పాట్ అడ్మిషన్స్ అనేవి 23rd, అంటే ఇంకేమైనా మిగిలి ఉంటే సీట్స్ వాటికి కూడా మీకు 23rd ఆఫ్ అక్టోబర్ కల్లా మీకు అంతా ఫైనల్ అయిపోతుంది. సో దీంట్లో ఎలిజిబిలిటీకి అదంతా కూడా ఇచ్చారు. నేను వాటిలన్నింటికన్నా సర్టిఫికేట్స్ మీరు ఏమేమి రెడీ పెట్టుకోవాలో నేను చెప్తాను, బికాజ్ మీకు ఇంకా టైం ఉంది కాబట్టి. ఇప్పుడు సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి. సో ఇక్కడ క్లియర్లీ మెన్షన్ చేశారు, ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ 2 xerox కాపీస్. ఇది చాలా ఇంపార్టెంట్. సో చాలామంది ఏంటి జెరాక్స్ కాపీ సెట్స్ మర్చిపోతారు.
2 sets along with original. మళ్ళీ నా దగ్గర ఒరిజినల్ లేదు సార్ అనకూడదు. సో టీజీ ఎబ్సెట్ ర్యాంక్ కార్డు, బైపీసీ ఎంసెట్ ది ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఆధార్ కార్డు, 10th class మార్క్స్ మెమో, ఎస్ఎస్సి ఆర్ 10th మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ది మార్క్స్ మెమో అంటే 11th 12th ది, 6 to intermediate స్టడీ సర్టిఫికెట్స్, టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎవరైతే పిల్లలు ఉన్నారో, ఎవరైతే మీరు ఫీ రీయింబర్స్మెంట్ కోసం అప్లై చేయదలుచుకున్నారో, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఆన్ ఆఫ్టర్ 1st of January 2025. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అలాంగ్ విత్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఇవన్నీ కాకుండా కూడా ఏంటంటే మీకు వేరే సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, దెన్ ఎవరికైతే రిజర్వేషన్ కేటగిరీ ఉందో వాళ్ళకి కంపల్సరీగా కాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. దెన్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ది క్యాండిడేట్, దెన్ నాన్ లోకల్ క్యాండిడేట్స్కి రెసిడెన్స్ సర్టిఫికేట్, ఎంప్లాయర్ సర్టిఫికేట్, రెండింటిలో ఒకటి నాన్ లోకల్ ఒకవేళ అప్లై చేస్తుంటే, అంటే ఆంధ్ర స్టూడెంట్స్ అయినా వేరే స్టేట్ స్టూడెంట్స్ అప్లై చేస్తుంటే వాళ్ళకి ఇది. మైనారిటీస్ వాళ్ళకి మైనారిటీ సర్టిఫికేట్. ఇది కాకుండా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, స్పోర్ట్స్ కోటా వాళ్ళకి రెలవెంట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మళ్ళీ ఉండాలి. ఇదంతా కాకుండా కూడా ఆధార్ కార్డులో మీ నేము, ఫోన్ నంబరు, మీ నేము, ఫాదర్స్ నేము కరెక్ట్గా ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే అప్పుడప్పుడు నేమ్స్ డిఫరెంట్ సర్టిఫికేట్స్లో ఉంటే కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అమ్మ. సో దిస్ ఇస్ ది కౌన్సిలింగ్ ప్రాసెస్ డీటెయిల్స్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ డేట్స్. సో ఈ డేట్స్ అన్నీ కూడా మీరు డీటెయిల్డ్గా గుర్తుంచుకోవాలి. సో ఈ వీడియోని చూస్తూ ఉండండి, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాము. సో దీని తర్వాత చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్ పర్సన్స్, స్పోర్ట్స్ కోటా. సో ఇక్కడ మీకు స్పెషల్ షెడ్యూల్ ఇచ్చారు, ఎస్పెషలీ ఫర్ స్టూడెంట్స్ హూ ఆర్ స్పోర్ట్స్ కోటా కానివ్వండి, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్ పర్సన్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్, వీళ్ళవి ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 7th 8th 9th మాత్రమే మీకు టైం ఉంది. సో ఇవి మాత్రమే ఉన్నాయి. వేరే వాళ్ళకి మీరు పెట్టుకోవచ్చు, మీకు కావాల్సిన టైంలో పెట్టుకోవచ్చు. ఆ పర్టికులర్ నేను చెప్పాను కదా ఆ విండోలో మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు మీకు ఈ టీజీ వెబ్సైట్లోనే లాస్ట్ ర్యాంక్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా క్లియర్లీ ఇవ్వడం జరిగింది. సో మీకు ఒకసారి చూపిస్తాను నేను టీజీ వెబ్సైట్. సో ఇది అమ్మ వెబ్సైట్. సో tgwebsiteb.nic.in వెళ్తే మీకు ఇక్కడ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడే మీకు అన్ని కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు ప్రెసెంట్లీ ఎంపీసీ కౌన్సిలింగ్ నడుస్తుంది కాబట్టి మీరు ఇది యాక్సెస్ చేయలేరు, బట్ ఇమ్మీడియట్లీ 5th నుంచి మీకు ఇది ఓపెన్ అప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు వెబ్సైట్లోనే. సో ఈ ఇన్ఫర్మేషన్ ఏంటి, మీ నోటిఫికేషన్ ఇప్పుడు ఏదైతే చూపించానో, దెన్ మీకు లాస్ట్ ర్యాంక్ అనాలిసిస్. సో 2024లో మీకు కోర్స్ వైజ్ ఏమేమి ఉన్నాయి అదంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్స్ అండ్ అనెక్షల్ లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్. నేను చెప్పినట్టు హెల్ప్ లైన్ సెంటర్స్ ఆర్ చాలా ఇంపార్టెంట్. అక్కడే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ ది ఒఫిషియల్ వెబ్సైట్ అమ్మ. సో ఇప్పుడు మనము లాస్ట్ ర్యాంక్స్ అనాలిసిస్ అది చూసామంటే మీకు డీటెయిల్డ్గా కనిపిస్తుంది దట్ ఫార్మసీ కాలేజెస్. సో దీంట్లో మేజర్ కోర్సెస్ ఏమేమి ఉంటాయంటే మీకు బీ ఫార్మసీ ఉంటుంది, ఫార్మడీ ఉంటుంది, బయోటెక్, బయోమెడికల్, ఫార్మాక్యూటికల్ ఇంజనీరింగ్. దీంట్లో మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది, నంబర్ 1 ప్రయారిటీ ఇవ్వాల్సింది బయోటెక్నాలజీ అమ్మ. సో నంబర్ 1 బయోటెక్, సెకండ్ ప్రయారిటీ ఇవ్వండి బయోమెడికల్కి, థర్డ్ ఇవ్వండి ఫార్మడీ, ఫోర్త్ ఇవ్వండి బీ ఫార్మసీ. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ ఆర్డర్లో మీరు ఇవ్వాలి. సో దీని కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి, ఏమేమి కాలేజెస్ ఉన్నాయి అవన్నీ కూడా నేను ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ఫస్ట్ మనము బయోటెక్నాలజీ గురించి చూద్దాము. సో ఇప్పుడు బయోటెక్నాలజీది మనం అబ్జర్వ్ చేసామంటే సిబిఐటి అనేది టాప్ కాలేజ్ అమ్మా బయోటెక్నాలజీకి. సో సిబిఐటిది మీరు చూడొచ్చు, బయోటెక్నాలజీ కట్ ఆఫ్ అనేది జనరల్ కేటగిరీకి అరౌండ్ 4900 ఉంది. దెన్ మీకు అదే బీసీ స్టూడెంట్స్కి వాళ్ళకి బీసీఏ వాళ్ళకి స్పెసిఫికలీ 10,000 ఉంది కట్ ఆఫ్. వేరే వాళ్ళందరికీ 7,900, 10,000, 6,000 ఆ రేంజ్లో ఉన్నాయి. సో మీకు బిలో 5,000 వస్తే బెస్ట్ ఛాన్స్ టు గెట్ ఇన్ టు సిబిఐటి బయోటెక్నాలజీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ మీకు సిబిఐటి బయోటెక్నాలజీ రావడానికి. సో నెక్స్ట్ ఏంటంటే
అదే మనకి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి చూసామంటే అరౌండ్ 12,000 వరకు వెళ్ళిందమ్మా కట్ ఆఫ్. సో మీకు రిజర్వేషన్ లేకపోతే బిలో 5,000 ర్యాంక్, ఒకవేళ రిజర్వేషన్ ఉంది అంటే మీకు అరౌండ్ 10,000 ర్యాంక్కి కూడా సిబిఐటి బయోటెక్నాలజీ మీకు సీట్ అనేది వస్తుంది. ఇది టాప్ ప్రయారిటీ. నెక్స్ట్ సిబిఐటి తర్వాత మీకు వేరే కాలేజెస్ ఉన్నాయి లైక్ జేఎన్టీయూ. సో జేఎన్టీయూలో కూడా మీకు కాలేజెస్ ఉన్నాయి, మీకు ఆప్షన్స్ ఉన్నాయి. జేఎన్టీయూలో కూడా బయోటెక్నాలజీ ఉంది, మీరు చూడొచ్చు జేఎన్టీయూ బయోటెక్నాలజీ. దీనికి అగైన్ బిలో 5,000 ర్యాంక్ ఫర్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్, అరౌండ్ 10,000 ర్యాంక్ ఫర్ బీసీఏ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్. వేరే వాళ్ళకేమో 5,000 to 6,000 మధ్యలో ఉంది కట్ ఆఫ్. సో బయోటెక్నాలజీ టాప్ డిమాండ్ ఉంది. దెన్ నేను చెప్పినట్టు బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్లో ఉస్మానియా ఇస్ ది టాప్ కాలేజ్. సో ఓయూ బయోమెడికల్ కూడా మీకు కట్ ఆఫ్ అనేది చూపిస్తాను. సో ఓయూ మీరు చూసారంటే బయోమెడికల్ ఇంజనీరింగ్ అగైన్ మీరు చూడొచ్చు డిమాండ్ చాలా ఉంది, 4,300 మాత్రమే కట్ ఆఫ్. ఇది జనరల్లీ స్టూడెంట్స్ ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తున్నారంటే గవర్నమెంట్ కాలేజ్ ఫీజు కూడా తక్కువ అండ్ ఇట్స్ ది టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ది స్టేట్. సో దీనికి కూడా అగైన్ మీకు ఒకవేళ బీసీఏ ఎస్సీ ఎస్టీ ఉంటే 15,000 16,000 వరకు వెళ్ళింది. బట్ వేరే రిజర్వేషన్ కేటగిరీ 4,000 నుంచి 6,000 వరకు డిపెండింగ్ ఆన్ యువర్ రిజర్వేషన్ కేటగిరీ వెళ్ళింది. అగైన్ బిలో 5,000 సేఫ్ ర్యాంక్ టు గెట్ ఇన్ టు ఉస్మానియా బయోమెడికల్ ఇంజనీరింగ్. సో ఇది మన బయోటెక్నాలజీ బయోమెడికల్ ఇంజనీరింగ్ది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్క ప్రోగ్రాము ప్రతి ఒక్క కోర్స్ది మీకు కోడ్తో సహా ఇచ్చారు. సో మీరు వీటిల్ది చూసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ది టాప్ కాలేజెస్ ఇన్ బయోటెక్నాలజీ అండ్ బయోమెడికల్. సో సిబిఐటి ఉంది, జేఎన్టీయూ ఉంది, ఓయూ ఉంది. నెక్స్ట్ మనము బీ ఫార్మసీ అండ్ ఫార్మ్డీ టాప్ కాలేజెస్ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు మనము టాప్ కాలేజెస్ ఆల్రెడీ బయోటెక్నాలజీ బయోమెడికల్ గురించి మాట్లాడాము. ఇప్పుడు బీ ఫార్మసీ ఫార్మ్డీ గురించి కూడా టాప్ కాలేజెస్ చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో వాటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాము, కట్ ఆఫ్స్ కూడా చెప్తాను. సో వీడియోని చూస్తూ ఉండండి. సో ఇప్పుడు మనము బీ ఫార్మసీ గురించి ఫార్మా డి గురించి మాట్లాడామంటే మీకు టాప్ కాలేజెస్ వచ్చేసి ఫార్మా డిలో అనురాగ్ యూనివర్సిటీ, దెన్ జీపీఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, శ్రీ వెంకటేశ్వర కాలేజ్, సిఎంఆర్, గురునానక్, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ అండ్ సైన్స్, బీవీఆర్ఐటి, పుల్లారెడ్డి, ఒమేగా కాలేజ్, మల్లారెడ్డి ఫార్మసీ కాలేజ్, ఆర్బీవీఆర్ఆర్ ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దెన్ బ్రౌన్స్ కాలేజ్, వనితా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఎంఎల్ఆర్ఐటి, శ్రీ హిందూ యాజ్ వెల్ యాజ్ వాగ్దేవి. ఇవి మీ టాప్ కాలేజెస్ అమ్మా. ఈ టాప్ 10-15 కాలేజెస్ మీకు చాలా ఇంపార్టెంట్ టు అప్లై ఫర్ ఫార్మా డి. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫార్మా డి కోర్స్ అనమాట. నెక్స్ట్ మనము బీ ఫార్మసీ కోర్స్ గురించి మాట్లాడామంటే బీ ఫార్మసీలో కూడా ఇవే కాలేజెస్ ఉంటాయి. మెజారిటీ ఆఫ్ దీస్ కాలేజెస్ ఆర్ ఆఫరింగ్ బీ ఫార్మసీ ఆల్సో. సో ఎందుకంటే మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫార్మా డి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు స్టూడెంట్స్. నెక్స్ట్ ఇదే కాలేజెస్లో వీటిలో మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ ఆర్ టాప్ కాలేజెస్ ఫర్ బీ ఫార్మసీ యాజ్ వెల్. సో ఈ ఫార్మా డి ఆఫర్ చేస్తుంది, బీ ఫార్మసీలో కూడా దే ఆర్ ఆఫరింగ్ ది సేమ్ అనమాట. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు అప్లై టు దీస్ కాలేజెస్. సో ఈ కాలేజెస్ అప్లై చేయాలి కంపల్సరీగా, అప్పుడే మీకు యూ విల్ గెట్ అన్ అడ్మిషన్ ఇన్ ది టాప్ కాలేజెస్. సో ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది డిస్కస్ చేసాము, కాలేజెస్ డిస్కస్ చేసాము. ఫార్మా డి బీ ఫార్మసీ కట్ ఆఫ్స్ ఎలా ఉంటుంది? మీకు 10,000 to 15,000 ర్యాంక్ మధ్యలో ఫార్మా డి కట్ ఆఫ్ ఉంటుంది, 15,000 to 25,000 మధ్యలో బీ ఫార్మసీ టాప్ కాలేజెస్ కట్ ఆఫ్ ఉంటుంది. అంటే మీకు బిలో 25,000 వస్తే ఈ 4 కోర్సెస్ అంటే బయోటెక్నాలజీ, బయోమెడికల్, ఫార్మా డి, బీ ఫార్మసీలో మీకు కంపల్సరీగా టాప్ 10 కాలేజెస్లో సీట్ అనేది వస్తుంది. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ రిజర్వేషన్ కేటగిరీ. సో ఇలా పెట్టుకోండి, ఫస్ట్ డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకోండి, ఇంపార్టెంట్ డేట్స్ అన్ని కూడా చూసుకోండి. ఇలా చేస్తే మీకు డెఫినెట్గా టాప్ కాలేజీలో సీట్ అనేది వస్తుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్. కింద నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ రీచ్ అవుట్ టు అస్. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే కూడా చేయండి. అండ్ నెక్స్ట్ మీకు దేని మీద వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.